చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి వ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఒక తెలుగు తక్కువైనోడు తెలివైనోడితో 10 నిమిషాలు మాట్లాడితే ఆ తెలివైన వాళ్ళకి బ్రెయిన్ ఎక్సర్సైజా? అయితే ఓ 10 నిమిషాలు నాతో మాట్లాడరా, నాకు బ్రెయిన్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఏంటి ఇప్పుడు నువ్వు తెలివైన దానివి, నేను బుర్ర తక్కువన్నా? చూసావా, నీకు ఇంకా డౌటే, ఏది త్వరగా అర్థం చేసుకోవు. సర్లే, ఓ 10 మినిట్స్ నువ్వు నాతో మాట్లాడు, నేను నీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా, నీకు కూడా బ్రెయిన్ ఎక్సర్సైజ్ అవుతుంది. నెంబర్ 1, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసావా? ఇతని పేరు చార్ల్స్ ఓస్బోర్న్. మనకి ఎక్కిళ్ళు 1 మినిట్ వస్తాయి ఆర్ మాక్సిమం 10 మినిట్స్ వస్తాయి, కానీ ఇతనికి ఎంతసేపు వచ్చాయో తెలుసా? గంట కాదు, నిమిషానికి 20 నుండి 40 ఎక్కిళ్ళు చొప్పున నాన్ స్టాప్ గా 68 ఇయర్స్ వచ్చాయి. 68? అవును, ఈయనకి 68 ఇయర్స్ వయసులో బ్రెయిన్ లో ఒక బ్లడ్ వెజల్ డ్యామేజ్ అవడం వల్ల 1922 నుండి 1990 వరకు ఆకుండా ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. ఈయన చనిపోయే సంవత్సరం ముందు అంటే 1990లో ఇవి ఆగిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం వాడే కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ మాక్సిమం దేంతో తయారవుతాయో తెలుసా? తిమింగలం అంటే వేల్ కక్కిన వామిటింగ్ తో. వెంటనే వాంతి వచ్చేలా ఉంది, తిమింగలం వాంతితో చేయాల్సిన అవసరం ఏంటి? తిమింగలం వామిటింగ్ అని తీసి పడేయకు. తిమింగలం వామిటింగ్ 1 kg కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? ₹1 కోటి పైనే. కేరళలో ఒకసారి కొందరు మత్స్యకారులు 28 kgల వేల్ వామిటింగ్ ని 28 crores కి అమ్మారు. ఇంగ్లాండ్ లో కపుల్ బీచ్ దగ్గర అనుకోకుండా దొరికిన వేల్ వామిట్ ని 55 crores కి అమ్మారు. ఇది నీటిలో పారే ఫ్లోటింగ్ బంగారం అంటారు. ఇది దొరికినోడు జాక్ పాట్ కొట్టినట్టే. నా అదృష్టం బాగుండి నేను బీచ్ కి వెళ్ళినప్పుడు ఒక వేల్కి కడుపులో తిప్పినా బాగుండు. దానికి అదృష్టం ఎందుకురా, నువ్వు సీలోకి దిగితే ఒక తిమింగలం ఉంటే నేను చూసి ఆటోమేటిక్ గా వామిటింగ్ చేసుకుంటుంది. నీ ఫేస్ అని జాక్ పాట్ తెస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు మనం ఉన్న ఇయర్ 2022, కానీ ఆఫ్రికాలో ఉన్న ఇథియోపియా అనే దేశంలో ఇప్పుడు 2014 ఇయర్ నడుస్తుంది. ఏ వాళ్ళు 2014 నుండి క్యాలెండర్ మార్చుకోలేదా? 2014 నుంచి కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో మార్చుకోలేదు. మనకి 12 మంత్స్ ఉంటే వాళ్ళకి ఇయర్ కి 13 మంత్స్ ఉంటాయి. ప్రపంచమంతా జనవరి 1st న్యూ ఇయర్ చేసుకుంటే వీళ్ళు మాత్రం సెప్టెంబర్ 11th చేసుకుంటారు. ఫైనల్ గా వాళ్ళు మిగతా ప్రపంచం కంటే 7 ఇయర్స్ బ్యాక్ ఉంటారు. ఎవరైనా టైం ట్రావెల్ చేయాలనుకుంటే ఇథియోపియా వెళ్ళిపోతే పాస్ట్ ట్రావెల్ చేసినట్టే. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఎవరైనా బియ్యం పండిస్తారు ఆర్ ఇంకేదైనా పండిస్తారు, కానీ డైమండ్స్ కూడా పండించొచ్చని తెలుసా? డైమండ్స్ పండించడమా? అవును, ఈ ఫోటో చూడు, ఇవే కార్బన్ సీడ్స్. ఈ సీడ్స్ కి మిథేన్ గ్యాస్ యాడ్ చేస్తే ఆ గ్యాటోమిక్స్ అయిన ఈ సీడ్స్ గంటకి 0.07 మిల్లీమీటర్స్ పెరుగుతూ వారానికి 1 క్యారెట్ డైమండ్ అయిపోతుంది. ఈ మధ్య మార్కెట్ లో ఒరిజినల్ డైమండ్స్ కంటే ఈ డైమండ్స్ ఎక్కువ అమ్ముడవుతున్నాయి. చీప్ రేట్ లో కార్బన్ సీడ్స్ కొని అవి డైమండ్స్ గా చేసి 100 రెట్లు లాభం చేసుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇందాక పండించడం అంటే గుర్తొచ్చింది. ఎవరైనా మొక్కల్ని పొలంలోనో ఇంట్లోనో పెంచుతారు, కానీ ఈ ఫోటోలో ఉన్న రాన్ స్వీడెన్ తన లంగ్స్ లో ఒక చిన్న సైజ్ చిక్కుడుకాయ మొక్కను పెంచుకున్నాడు. ఎంత ఇంట్లో ప్లేస్ లేకపోతే మాత్రం లంగ్స్ లో మొక్కలు పెంచేసుకుంటాడా? ఇతను 75 ఇయర్స్ ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి హాస్పిటల్లో చేరితే ఫస్ట్ డాక్టర్స్ ట్యూమర్ అనుకున్నారు, కానీ స్కాన్ చేసి చూస్తే ఇతను ఎప్పుడో అనుకోకుండా మింగేసిన చిక్కుడుకాయ గింజ అతని విండ్ పైప్ నుండి లంగ్స్ లోకి పోయి అందులో మొక్కై పెరిగిందంట. అది తీసేసి డాక్టర్స్ నయం చేసేసారులే. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనకి కలలు డ్రీమ్స్ అంటే ఒక రంగుల ప్రపంచం, కానీ వరల్డ్ లో 12% అంటే సుమారు 85 కోట్ల మందికి కలలు బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే వస్తాయంట. అదేమన్నా టీవీ ఏంటి బ్లాక్ అండ్ వైట్ లో రావడానికి? అవును, చాలా మంది మనుషులు ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీకి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళ బ్రెయిన్ లో విజనరీ కూడా బ్లాక్ అండ్ వైట్ లో డెవలప్ అవుతుందంట. ఈ 12% లో చాలా మంది 25 ఇయర్స్ లోపు వాళ్ళు అండ్ 55 ఇయర్స్ పైబడిన వాళ్ళకి కలలు బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే వస్తాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 7, లవ్ లో ఉన్న ఇద్దరు మనుషులు ఒకరి కళ్ళల్లో ఒకరు 3 మినిట్స్ చూసుకుంటే వాళ్ళ హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్ సింక్ లోకి వెళ్తాయంట. యు మీన్ కిచెన్ లో ఉండే సింకా? అది షింకు వాష్ బేసిన్ కాదురా, ఒకేలా మ్యాచ్ అవుతాయని. ఇద్దరు లవర్స్ 3 మినిట్స్ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటే వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ కనెక్ట్ అయ్యి వాళ్ళిద్దరి హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్ ఒకే రేట్ లో జరుగుతాయి. ఇది ఓన్లీ లవ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే
మాత్రమే జరుగుతుంది. అయితే ఒకసారి మనం ఈయనతో ట్రై చేయాలి. ఏంటి? ఏం లేదులే, నువ్వు గాని. ఫ్యాక్ట్ నెంబర్ 8. నీల్ బోర్ అనే సైంటిస్ట్ కి లైఫ్ లాంగ్ అన్లిమిటెడ్ ఫ్రీ బీర్ ఆఫర్ ఉండేది తెలుసా? లైఫ్ లాంగ్, అందులోనే అన్లిమిటెడ్ బీరా? అవును. సైన్స్ లో ఈయన రీసెర్చ్ లకు గాను నోబెల్ ప్రైజ్ అందుకున్నాడు. కార్ల్స్బర్గ్ బ్రూవరీ నుండి ఈయనకి ఇంటికి ఒక పైప్ లైన్ పెట్టించారు. ఆ పైప్ నుండి ఈయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత బీర్ తాగొచ్చు. ఈయన చనిపోయిన 1962 వరకు ఈ పైప్ లైన్ వాడుకున్నారు. అర్జెంట్ గా సైంటిస్ట్ లో ఏదో కనిపెట్టేసి ఈ ఆఫర్ కొట్టేయాలి. ముందు కాలేజ్ కు వెళ్ళి పాస్ మార్క్స్ కొట్టు. ఫ్యాక్ట్ నెంబర్ 9. జనరల్ గా లైట్నింగ్, మెరుపు తగిలితే ఏమవుతారు? ఇంకేమవుతారు? పోతారు. కానీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఎడ్విన్ రాబిన్సన్. ఇతను గుడ్డివాడు అండ్ చెవిటివాడు. ఇతను ఒక రోజు వర్షంలో బయటకు వస్తే ఒక మెరుపు తాకి పడిపోయాడు. లేచాక ఇతనికి ఆ మెరుపు తాకడం వల్ల గుడ్డితనం పోయి చూపు, చెవుడు పోయి వినికిడి తిరిగి వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఇతనికి బట్టదల అది కూడా పోయి జుట్టేమో ఒత్తుగా వచ్చిందంట. ఫ్యాక్ట్ నెంబర్ 10. జనరల్ గా కమల పిల్లలంటే ఒకే రోజు బర్త్డేస్ ఉంటాయి బికాస్ వాళ్ళు ఒకే రోజు పుడతారు. కానీ ఫోటోలో ఉన్న ట్విన్స్ ఆమీ అండ్ క్యాటీ 1 కాదు 2 కాదు, ఏకంగా 87 డేస్ గ్యాప్ లో పుట్టారు. అంత గ్యాపా? అవును. 2013 ఐర్లాండ్ లో మరియా జాన్స్ ఇలియోట్ అనే జంటకి ఒక బేబీ పుట్టిన 87 డేస్ తర్వాత ఇంకో బేబీ బయటకు వచ్చింది. లాంగెస్ట్ గ్యాప్ ఉన్న ట్విన్స్ గా ఆమీ అండ్ క్యాటీ గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. అమెరికాలో 12% మంది పేదవాళ్ళు ఉన్నారు. అయ్యో, అమెరికాలో కూడా పూరా? అంత జాలి పడకు. అమెరికాలో వీళ్ళు పూర్ పీపుల్ అయినప్పటికీ వీళ్ళు ప్రపంచంలో 80% జనం కంటే రిచ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఆడవాళ్ళ లిప్స్ కి లిప్స్టిక్ అందం, కానీ ఆడవాళ్ళు లిప్స్టిక్ వేసుకునే ప్రాసెస్ లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లైఫ్ మొత్తంలో 3 kgs లిప్స్టిక్ ని తినేస్తారంట తెలుసా? మేము సేఫ్, మాకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఏం చెప్పినా ఇలానే కౌంటర్ వేస్తున్నావు. ఇంకా నేను నీకు చెప్పను పో. హలో, మీరెక్కడికి వెళ్ళిపోతున్నారండి బాబు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్, షేర్, కమెంట్ చేసి మన ఫన్మజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.